ఒక తమిళ మాతృకలో రిలీజ్ అయిన సినిమా తెలుగులోనూ కూడా విడుదలైంది. తెలుగు సినిమా లాగానే, ఎందుకంటే మన రానా దగ్గుబాటి కూడా అందులో నిర్మాణ భాగస్వామ్యం, దుల్కర్ సల్మాన్ కూడా నిర్మాణ భాగస్వామ్యం. అదేంటి రానా దుల్కర్ సల్మాన్ కలిసి నిర్మించడం ఏంటి, అంత గొప్ప చిత్రం ఏముందా అంటే కాంతా. మొన్నే ట్రైలర్ రిలీజ్ అయింది, చూసాము. ఏదో కనబడతా ఉంది, భారీ ఖర్చు కనబడతా ఉంది, భారీ ఆర్ట్ వర్క్ కనబడతా ఉంది, ఒక తెలియని మ్యాజిక్ కనబడతా ఉంది, ఒక ఎక్సలెన్స్ కనిపిస్తూ ఉంది, ఒక డైరెక్టర్ పనితనం కనబడతా ఉంది, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కనబడుతున్నాయి. ఏదో అవుతుంది అనిపించింది. అంటే ఏం తెలియదు అది వచ్చేంతవరకు. తమిళ మాతృక సినిమా కాబట్టి మేబీ అక్కడే ఉన్న ప్రమోషన్స్ బాగా చేసుకున్నారేమో తెలియదు, బట్ ఇక్కడైతే అంత ప్రమోషన్స్ ఏం చేయాల. బట్ ఈవెందో మొత్తానికి ఈరోజైతే రిలీజ్ అయింది. ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే, కథ విషయంలోకి వెళ్తే, కాంతా అనే సినిమా ఫస్ట్ ఈ 1950s బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఇది. అప్పట్లో ఉన్న ఒక స్టార్ హీరో, ఒక మంచి స్టార్ డైరెక్టర్ కలిసి ఒక సినిమా చేద్దామని అనుకుంటారు. అనుకున్న తర్వాత ఆ సినిమాకి అదేంటంటే ఆ డైరెక్టర్స్ వాళ్ళ అమ్మని ఉద్దేశించి రాసుకున్న స్టోరీ, పేరు శాంత. అది కాస్త ఏమైంది, హీరోకి డైరెక్టర్కి మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఏదో రకంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది మధ్యలో. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్య సఖ్యత కుదిరి సరే చేద్దామనే టైంకి హీరో మొత్తం తానే సెంట్రిక్ అయిపోయి కథనంతా మార్చేసి దీన్ని కాంతా చేస్తాడు. డైరెక్టర్ జస్ట్ ఒక డమ్మీ పీస్ లాగా ఉంటాడనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు హీరోకి డైరెక్టర్ పడట్లేదంటే హీరోయిన్ నలగాల్సిందే. ఆ క్యారెక్టర్లో మన భాగ్యశ్రీ చేసింది. ఇంకా లాస్ట్ ఒక సీన్ ఉంది, ఇది కంప్లీట్ అయితే ఉంటుంది, ఇక సినిమా నెక్స్ట్ రిలీజ్ చేసుకోవచ్చు అనే టైంలో మళ్ళీ పీక్ లెవెల్లో గొడవలు వచ్చి ఇద్దరు విడిపోవాల్సి వస్తే, డైరెక్టర్ అండ్ హీరో. అదే రోజు అనుకోకుండా ఆ షూటింగ్ స్పాట్లో ఒక హత్య జరుగుద్ది. నువ్వు చేసావంటే నువ్వు, నీ వల్లే అంటే నీ వల్లే అని చెప్పి ఇద్దరు కొట్లాడుకుంటారు. మరి అక్కడ ఆ శవం ఎందుకుంది, హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారని ఇన్వెస్టిగేట్ చేయడానికి రానా క్యారెక్టర్ అలా వెళ్తుంది. మరి ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వీళ్ళ మధ్యలో మనస్పర్ధల కారణాలు ఏంటి, అసలు ఆ సినిమా రిలీజ్ అయిందా లేదా, కాంతా సినిమా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కాంతా సినిమాకి వెళ్ళాల్సిందే. అండ్ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, నటీనటుల పర్ఫార్మెన్స్ పుష్కలంగా ఉంది. అందరూ మంచి మంచి స్టార్ నటులే ఉన్నారు. సముద్రకనికైతే ఇది ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమా అని చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మరి కాంతా ఎందుకు చూడాలి అంటే, ఇట్స్ ఏ సినిమాటిక్, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేసింది మీకు. 1950s బ్యాక్డ్రాప్ అంటే అప్పుడు త్యాగరాజన్ గారి బయోపిక్ అనుకున్నారు అందరూ, కానీ కాదు. ఆయన లైఫ్లో కూడా 2-3 ఇన్సిడెంట్స్ని ఇందులో కలిపేసి దీన్ని ఏదో రకంగా అలా మలిచారు అంతే. బ్యూటిఫుల్ మూవీ. అసలు సినిమా బ్యాక్డ్రాప్ మీద నడిచే సినిమాలు మనం చాలా చూసాం. తెర వెనుక, తెర ముందు వాళ్ళ ఆర్టిస్టుల కష్టాలతోనో లేకపోతే ఇంకేంటో నేను ఇంతలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఇది ఆ రోజుల్లో జరిగిన ఒక చిన్న ఆ ఘర్షణని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అది చాలా బాగుంది. అండ్ ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే, 1950s కాలంలో ఎలా ఉంటాయి కెమెరా, ఇంత పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద రీళ్ళు, అన్నీ ఒక డిఫరెంట్ లోకం, పెద్ద లైట్లు. అప్పుడు ఎలా అయితే ఉందో సినీ ప్రపంచం, కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఇప్పుడే జరిగిందేమో అన్నట్టుగా సెట్స్ అవన్నీ కూడా ఆర్ట్ వర్క్ ఎక్సలెంట్. ఆ రోజుల్లో అంటే స్టూడియోలు కూడా ఉన్నాయో లేవో అనే టైం. సారథి స్టూడియో కూడా నాకు తెలిసి 1956లో వచ్చింది, 1956 అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ తర్వాత అంటే అంతకుముందు వాహిని స్టూడియోస్ ఏమో ఉన్నాయి 1-2, బట్ అంతగా సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కాని రోజుల్లో ఒక మంచి స్టార్ హీరో, ఓ మంచి స్టార్ డైరెక్టర్ కలిసి తీసిన సినిమా లాగా దీన్ని ప్రొజెక్ట్ చేశారు. అదంతా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా అక్కడ జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. స్టార్ట్ అయిన 5-10 మినిట్స్లోనే మనం 1950sలోకి వెళ్ళిపోతాం. అలా తీసుకెళ్ళడం గ్రేట్. అసలు ఇట్లాంటి సినిమాలు డైరెక్ట్ చేయాలంటే చాలా పనితనం ఉన్న, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న, బాగా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ తీయాలి. బట్ ఇతను సెల్వమణి సెల్వరాజ్ ఇతని పేరు, ఒక 2-3 సినిమాలే తీశాడు గతంలో. మరి ఇతని నమ్మి రానా ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు అంటే, ప్రశాంత్ వర్మని నమ్మి ఎలా అయితే నాని ఆ మీద ఖర్చు పెట్టాడో అలా అనుకోండి సింపుల్గా చెప్పాలంటే.
అండ్ దుల్కర్ సల్మాన్ కూడా ప్రొడక్షన్లో పార్ట్ అవ్వడం, చాలా గ్రాండ్గా తీయడం. మరి అంత గ్రాండ్గా అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ మాత్రం ప్రమోషన్స్ ఉండాలి, అవి లేకపోవడం. సడన్గా సినిమాలో చూసిన వాళ్ళందరూ కూడా బాగుందని మౌత్ టాక్ ఒకరికి చెప్పి అట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అండ్ నన్ను అడిగితే ఇంకో 100 కోట్ల సినిమా లోడింగ్ ఏమో అనిపిస్తుంది. కాంతా ఈజ్ ఎ మాస్టర్ పీస్, మస్ట్ వాచ్. అండ్ ఇట్లాంటి వాటికి రేటింగ్లు ఇచ్చే అర్హతలు కూడా ఎవరికి ఉండవు. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాకి 5 out of 5, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా చూడాలి. ఆ ఎమోషన్స్ కానీ, ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఇవన్నీ కూడా నిజంగా హార్ట్ టచింగ్గా ఉంటాయి. మంచి సినిమా, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ అయింది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మస్ట్ వాచ్ కాంతా. థ్యాంక్ యూ సో మచ్.